అమిత్ షా గారు చాలా కాలంగా మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన తర్వాత, పార్లమెంటు సమావేశాలు జరిగిన తర్వాత, ఆయన్ని ఎంతమంది రావాలని కోరినా, డిమాండ్ చేసినా, క్షమాపణలు చెప్పాలని చెప్పినా, రాజీనామా చేయాలని దేనికి కూడా సమాధానం లేదు. దేనికి సమాధానం లేదు. పైగా ఆయన మౌనంగా ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. దీని వెనక కారణం ఏంటి? ఏం జరుగుతోంది? జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఆయన ఏ విధంగా పరిశీలిస్తున్నారు? ఈరోజు దేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వెనక, కఠినమైనటువంటి నిర్ణయాలు, అలాగే బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వెనక, ప్రతి దాని వెనక అమిత్ షా గారి యొక్క హస్తము, అమిత్ షా గారి యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ దేశాలతో ఈరోజు నరేంద్ర మోదీ గారు మొత్తం అంత నిలుపుతున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి దేశ భౌగోళిక పరిస్థితుల్ని చక్కబెట్టడంలో అమిత్ షా గారు అన్ని భుజాలకు ఎత్తుకున్నారు కాబట్టి. ఒక 370 రద్దు కావచ్చు, ఒక రామ మందిర నిర్మాణం కావచ్చు, ఒక వందే భారత్ కావచ్చు, ఒక కశ్మీర్ రాజకీయాలు కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా పెద్ద పెద్ద నిర్ణయాల్లో చాలా పెద్ద పాత్ర పోషించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావడానికి కానీ, బీహార్లో గెలవడానికి కానీ, హర్యానా చేజిక్కించుకోవడంలో కానీ, మధ్యప్రదేశ్లో మళ్ళీ రావడం కానీ, మహారాష్ట్రలో రాజకీయాలు గడగడలాడించడంలో కానీ అమిత్ షా గారి యొక్క పాత్ర అమోఘం. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మౌనం దేనికి? చాలా ఉంటాయి. దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా యువతని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడున్నటువంటి జన్జీని అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద క్లిష్టమైనటువంటి సమస్య. ఒకటి, యువతకి మంచి సపోర్ట్ ఉంటుంది, కానీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు చాలా బలంగా ఉంటాయి, కొన్నిసార్లు మంచి దినిగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు సిల్లీగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక ఏమంటారు దాన్ని, మెదడు ఎదగలేనటువంటి విధంగా కూడా ఉంటాయి జన్జీ ఆలోచనలు. వాటిని వ్యతిరేకించలేము, అలాగని ఆమోదించడం లేము. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సినటువంటి తరాలు ఈరోజు నరేంద్ర మోదీ గారి తరాలు అంటే మనకంటే ముందు తరాలు కాబట్టి చాలా బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి జన్జీకి మధ్యన ఉన్నటువంటి తరం మనది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తరానికి వాళ్ళ తరానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ జన్జీల్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి చూస్తే పిచ్చి పిచ్చిగా ఉంటారు. మరి ఇలాంటి వ్యత్యాసం ఉన్నటువంటి జన్జీని అర్థం చేసుకోవడం అంత ఆశామాషేమీ కాదు. అలాగని ఇప్పుడు ఈ యువత మొత్తం అని చెప్పి వదిలేసి దేశాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి కూడా సరైనటువంటి ఇది కాదు. సరేలే, రాజకీయంగా మనకి వ్యతిరేకత వస్తే రావచ్చు, మహా అయితే రేపు ఓడిపోతాం. 2029లో 3 సార్లు గెలిచాం కదా అని సర్దు పెట్టుకోవడానికి ఇది వాళ్ళ ఇల్లు కాదు, ఇది దేశం. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసి ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఆ విషయం నరేంద్ర మోదీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు. పదవులు మాత్రమే వాళ్ళకి గొప్ప, పదవులు మాత్రమే ఉండాలి, పదవుల్ని అలంకరించుకొని ఒక నియంతలుగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇతర ప్రజల యొక్క మనసులను కూడా అదే విధంగా తయారు చేస్తారు కూడా. కానీ వాస్తవంగా చెప్పాలంటే అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశాన్ని రక్షించడం కోసం. ఇదే మాటలు నేను చెప్తే భజన అనుకుంటారు మీరు, కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాడు ఏమైనా అనుకోని, కానీ ఈ దేశాన్ని రక్షించడానికి మరి కొంతమంది పేర్లు మీరు చెప్పండి. వేరే వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పండి. దేశాన్ని దోచేద్దాము, వేరే వాళ్ళకి అప్పచెప్పేద్దాము, ఇచ్చేద్దాము, పదవులు అనుభవిద్దామనే తప్ప ఈ దేశ జాతీయ భావజాలంతో, ఈ దేశ సిద్ధాంతాలతోటి ఎవరికి ఉంది? నిజంగా అధికారమే కావాలనుకుంటే ఈరోజు నరేంద్ర మోదీకి కానీ, అమిత్ షా కానీ పశ్చిమ బెంగాల్లో ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఈరోజు అక్కడ కంచె ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈరోజు రోహింగ్యాలని రానివ్వకుండా ఉండడం కాకుండా యువతలు ఉన్నటువంటి రోహింగ్యాలని అవతలకి ఎందుకు పంపిస్తారు? కశ్మీర్లో 370 రద్దు ఎందుకు చేస్తారు? ఆ బార్డర్ మొత్తం పూర్తిగా కప్పేస్తున్నారు. ఏదైతే ఇది ఉందో పాకిస్తాన్ భారత్ బార్డర్, ఈరోజు చైనాతో ఎందుకు అన్ని తగులు పెట్టుకోవాలి? అక్షయ్ చిన్ ఇచ్చినటువంటి మన ఇంతకుముందు ప్రధానులాగే ఈయన కూడా అరుణాచల్ ప్రదేశ్ని ఇచ్చేసేవాళ్ళు కదా నిజంగా అధికారమే కావాలనుకుంటే. తమిళనాడు వాళ్ళకి హ్యాపీగా మీకు హిందీ వద్దు, ఏమీ వద్దు, మీరు నచ్చినట్టుగా బ్రతకండి అనేసేవాళ్ళు కదా. కర్ణాటకలో కూడా అదే చేసేవాళ్ళు, కాశ్మీర్లో కూడా అదే చేసేవాళ్ళు, అలాగే కేరళ కూడా అదే చేసేవాళ్ళు. వాళ్ళకి అధికారమే కావాలనుకుంటే రామ మందిరాన్ని ఎందుకు నిర్మిస్తారు? హిందువులు ఎందుకు ఏకం చేస్తారు? అన్ని మతస్థులు సమానంగా బ్రతకాలి, ప్రతి ఒక్కరూ మంచిగా బ్రతకాలి అని ఎందుకు వాళ్ళు కోరుకుంటారు? ఇవన్నీ ఎందుకు చేస్తారు? నిజంగా అధికారమే కావాలని వాళ్ళు అనుకున్నప్పుడు నరేంద్ర మోదీ వాళ్ళ యొక్క పిల్లలకి ఈ యొక్క ఆస్తిని అప్పచెప్పేయడానికే, లేకపోతే అమిత్ షా దగ్గర ఉన్నటువంటి ఆస్తి సరిపోదని చెప్పడానికి? ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. రాజకీయాలు విడగొడతారు, చిన్న చిన్న పార్టీల్ని
ముక్కలు చేస్తారు, ముక్కలు చేసినటువంటి పార్టీ తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అని మీరు అనుకోవచ్చు. మరి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దేశ ద్రోహులతో ప్రపంచ దేశాలు కలుపుతున్నటువంటి చేతులు చూస్తుంటే ఈరోజు భయం. రేపు పొద్దున్న వీళ్ళు మరొక 15-20 సంవత్సరాలు పోతే చనిపోతారు. నరేంద్ర మోదీ, అమిత్ షా పోతారు. వాళ్ళకేం నష్టం లేదు. ఆ తర్వాత దేశం ఏమైపోయినా పర్వాలేదు. కానీ ఈ తరాలు బాగుపడాలి కదా. ఈరోజు జంజీ అని చెప్పుకునేటటువంటి తరాలైనా సరే రేపు ప్రశాంతంగా బ్రతకాలంటే ఈరోజు ఈ దేశం ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకి తెలుసు. లేకపోతే ఇది ఏ విధంగా తయారవుతుందో కూడా తెలుసు. పాకిస్తాను, బంగ్లాదేశ్, మధ్యలో భారతదేశం అన్నీ కలిపి మొత్తానికి దీన్ని ఒక పెద్ద ఇస్లామిక్ స్టేట్గా చేస్తామన్న విషయమో తెలుసు. అమెరికా, చైనా లాంటి కుతంత్ర కుళ్ళు కలిగినటువంటి దేశాలు ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులతో కలిసి అధికారం అనే పేరుతో దేశాన్ని గుల్లజేసి అభివృద్ధి అనే లేకుండా చేసి వాళ్ళ మీద ఆధారపడే విధంగా చేస్తున్నారన్న విషయము వాళ్ళకి తెలుసు. ఎట్నుండి చూసినా ప్రతి ఒక్కడు వెన్నుపోటు పడవడానికి, బల్లింపోటు పడవడానికి పక్కలే బల్లిం పట్టుకొని ఉంటుంటే వాళ్ళు చేసినటువంటి అనేక నిర్ణయాలు, అనేక పరిస్థితుల వల్ల చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయం మనం చూసి కొంతమంది ఏదైనా అనుకోవచ్చు. నరేంద్ర మోదీ 15 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాలు కాబట్టి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మార్పు మనం కోరుకుంటాం. కానీ దేశాన్ని మార్చడానికి కొంతమంది చూస్తున్నారు. మార్పు మనం చూస్తాం, వాళ్ళు దేశాన్ని మార్చేస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన నలిగిపోతూ ఉన్నాడు. అయితే ఈ విషయాలు చెప్తే మీకు కొంతమందికి, మీకంటే మీకు కాదు, కొంతమంది ఉన్నారు కదా అటువైపు ఉన్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా అధికారం మాత్రమే మారాలి. అంటే నియంతలాగా చైనా ఉన్నా పర్వాలేదు, అమెరికా ఉన్నా పర్వాలేదు, అభివృద్ధి చెందిన దేశాలు ఎవరైనా నియంతలాగా ఉండొచ్చు, కానీ ఈ దేశంలో నియంతలాగా ఉండకూడదు. అన్ని దేశాలు ఒకే పరిపాలన కింద ఉండాలి, కానీ ఈ దేశం మాత్రం ఒకే పరిపాలన కింద ఉండకూడదు. అన్ని దేశాలు సెక్యులర్ దేశం కాకుండా ఒకే నానుడితో ఒక కమ్యూనిస్ట్ గాను, ఒక ఒకే మతానికి చెందినటువంటి దానిగాను, లేకపోతే ఒక మాట మాత్రమే చెల్లే విధంగా ఉండొచ్చు. కానీ ఈ దేశం మాత్రం 10 రకాలతో కమ్యూనిస్టులతో, లేకపోతే 10 రకాల మనస్తత్వాలతో, సెక్యులర్ భావజాలంతో కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి కుహన మేధావులకి చెప్తున్నాను. అలాంటి వారిని మార్చడం అంత ఈజీ ఏమీ కాదు. మనం కూడా మారిపోతుంటే ఎలా చెప్పండి? అమిత్ షా గారు సమాధానం చెప్పడానికి వస్తుంటే నిన్న ఏమొచ్చేసి ప్రతిపక్షాల వాళ్ళు పారిపోతున్నారు. రండి నేను సమాధానం చెప్తాను రేపు మధ్యాహ్నం 3 గంటల వరకైనా అంటే ఆయన పారిపోతున్నారు. రమ్మన్నారు, వచ్చిన తర్వాత పారిపోతున్నారు. సమాధానం చెప్పే ఇది ఉందా? అంత సబ్జెక్ట్ ఉందా? నరేంద్ర మోదీకి కాదు, అమిత్ షాకి సమాధానం చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఇతరులకు ఉందా? ఆయనకి ప్రతి విషయమూ తెలుసు, జరుగుతున్నటువంటి పరిణామాలు. కొన్ని 1943 ముందుకు పక్కన పెట్టండి, 1947 తర్వాత ఏం జరిగిందో మొత్తం ఆయనకి తెలుసు. అలాంటప్పుడు సమాధానాలు ఎవరు చెప్పగలుగుతారు?